ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. అసలు మీరు ఫ్యాన్సేనా? నిజంగా ఫ్యాన్సా మీరు? ఆయన ఓపికని ఇంకా ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు? నార్మల్గా ఆయన వచ్చినప్పుడే ఆయన మీద పడిపోతూ ఉంటారు. కానీ చేతిలో ఒక పాప ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి కదా. మనం ఎంత ఫ్యాన్స్ అయినా కూడా ఆయనకి సంబంధించి ఆ చిన్న పాపకి ఏమైనా అయితే అప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అనేది ఇప్పుడు ఇదే వాదన ఎక్కువ మందిలో వినిపిస్తుంది. దానికి గల కారణం ఏంటి అంటే మనందరికీ తెలుసు, రామ్ చరణ్కి ఇద్దరు ట్విన్స్ పుట్టడం జరిగింది. ఒక బాబు ఒక పాప. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరం కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాం. కానీ అపోలో హాస్పిటల్ దగ్గర ఎప్పుడైతే చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టారో అప్పటికే చాలా మంది అక్కడికి వచ్చి చిరంజీవి గారిని అదేవిధంగా రామ్ చరణ్ని చూడాలి అని చెప్పేసి అనుకున్నారు. సరే ఓకే, మీ ఫ్యాన్స్కి ఎవరు అడ్డు చెప్పరు. కానీ ఆయనకి సంబంధించి ఎప్పుడైతే ఆ ప్రెస్ మీట్ కంప్లీట్ అయిందో అక్కడికి అపోలో హాస్పిటల్ దగ్గరికి ఎప్పుడైతే రామ్ చరణ్ క్లింకారాతోని వచ్చారో కథం అక్కడ పరిస్థితులు కనీసం బాడీ గార్డ్స్ పక్కకు పెట్టండి, అదేవిధంగా అక్కడ ఉండే పోలీసులను పక్కకు పెట్టేసేయండి, ఆయనకి సంబంధించిన బాడీ గార్డ్ చుట్టుపక్కన ఉన్నా కూడా వాళ్ళని కూడా తోసేసే విధంగా అక్కడ ఫ్యాన్స్ అయితే రావడంతో క్లింకార ఆయన భుజం పైన ఎత్తుకొని తీసుకువెళ్తున్నాడు. ఇదే మీరు చేసేది ఒక ఫ్యాన్గా? ఇది ఫస్ట్ టైం కాదు. ఆయన ఒకసారి ఏదో సభకి వెళ్ళినప్పుడు కూడా ఆయన మీద పడిపోతున్న ఏ రోజు ఫ్యాన్స్ని ఒక్క మాట అన్న మనిషి కాదు ఆయన. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్సే దేవుళ్ళని ప్రతి ప్రెస్ మీట్లో చెప్తారు. అలాంటిది ఈ రోజు ఆయన లైట్గా సీరియస్ అయ్యారు. ఎస్, ఆయన సీరియస్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే క్లింకారా ఉంది. ఆయన ఒక్కరే ఉండుంటే ప్లీజ్ జరగండి జరగండి అని చెప్పేసి వెళ్ళేవారు. కానీ అలా కాకుండా అమ్మాయి ఉన్నప్పుడు, అది కూడా చిన్న పాప ఉన్నప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మెగా అభిమానులను అయితే దూషిస్తూ ఉన్నారు. ఇక అపోలో హాస్పిటల్కి సంబంధించి అటు ఉపాసన అండ్ రామ్ చరణ్ ఇద్దరికీ కూడా ట్విన్స్ పుట్టడంతో ఓవరాల్ మెగా ఫ్యామిలీలోనే కంప్లీట్గా అందరూ కూడా ఫుల్ ఆన్ హ్యాపీగా ఉన్నారు. కానీ మనం చేస్తుంది ఏంటి? రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే ఆయనలాగే ఉండాలి కదా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడు వేరే ఫ్యాన్స్ రామ్ చరణ్ని ఫ్యాన్స్కి దానికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. అంటే మీరు అసలు ఫ్యాన్సేనా? ఇలా నా చేసేది కొంచెం కూడా కామన్ సెన్స్ సివిక్ సెన్స్ ఏమీ లేదా మీకు అనుకుంటూ ప్రజెంట్ అయితే వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళని తిట్టడము అదేవిధంగా దూషించడము జరుగుతుంది. కానీ ఇప్పుడు అక్కడే కొంచెం దూరంలో ఏదైనా గేట్ పెట్టడమో లేకపోతే దానికి సంబంధించి వాళ్ళని అక్కడే ఆపేసే ప్రయత్నం చేయడమో చేసుంటే బాగుండేది కదా అంటున్నారు. లాస్ట్ టైం క్లింకారా పుట్టినప్పుడు ఇదే పరిస్థితి. అక్కడికి ఫ్యాన్స్ ఎక్కువగా మంది వచ్చేయడంతో కంప్లీట్గా అక్కడ ఏంటిది, ఎందుకు ఇంతగానం మంది వస్తున్నారు, సరే ఆయన చూడాలనుకుంటున్నారు ఒప్పుకుంటాం, రాబోయే యువ సామ్రాట్కి సంబంధించి రాబోయే మెగా హీరోని కూడా చూడాలి అనుకుంటున్నారు, ఐ అండర్స్టాండ్. బట్ కావాలనే వీళ్ళందరూ కూడా వచ్చారు అన్నట్టుగా, అంటే ఆయనను చూడ్డానికంటే కూడా ఆయనని కొంచెం బాధించే విధంగానే ఉంది. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. సో చూసారు కదా, ఆ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం టీవీ.